కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. చెదరబట్టిన చెక్కకు సరైన కౌంటర్ ఇచ్చింది ఆయన కుమార్తె క్రాంతి. ఈ విషయం చాలా మందికి చూసి అవాక్కయ్యారు. ముద్రగడ గారి కూతురు రంగంలో దిగింది అని చెప్పేసి చాలా సంతోషపడ్డారు. ఎవరు ఊహించలేదు కూడా. వాస్తవానికి ఈ విషయం నాకు కొంత ముందుగానే తెలుసు. ఎందుకంటే నేను తుప్పు పట్టిన ఇనుము ఈ నెల 14న వైసీపీలో కానీ వీడియో చేసిన సందర్భంలో పలువురు మిత్రులు నాకు ఫోన్ చేసినప్పుడు ఒకళ్ళిద్దరు చెప్పారు, వాళ్ళ కూతురికి అలాగే వాళ్ళ అల్లుడికి సుతరాము ఇష్టం లేదండి, వాళ్ళు చాలా వ్యతిరేకిస్తున్నారు ఈ పరిణామాల్ని, కొంత బాధపడ్డారు కూడా, కొంత ఇంట్లో సంఘర్షణ కూడా జరిగింది అని చెప్పారు. ఆ సందర్భంలో వాళ్ళతో మాట్లాడించడానికి నేను వాళ్ళ ద్వారా ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు మీడియా ముందుకు రావడానికి ఇష్టపడలేదు. సరే, వాళ్ళ కుటుంబ వ్యవహారం కదా, వాళ్ళు మీడియా ముందుకు రావడం ఇష్టం లేనప్పుడు నేను కూడా దాన్ని అందరికీ చెప్పడం కూడా మంచిది కాదని చెప్పలేదు. ఈవెన్ దో గిరి గారు వాళ్ళ కొడుకు తన వెంటే ఉంటున్నాడని చెప్తున్నాడు కదా, వాళ్ళ కొడుకు కూడా లోపల బడబాగ్ని రగిలిపోతోంది. తప్పని పరిస్థితి. తన మీద తనకు కాన్ఫిడెన్స్ లేక మళ్ళీ నేనేమన్నా పొలిటికల్గా ఎదగలేను అన్న ఒక అపనమ్మకంతో ఆయన తండ్రి వెనక, మూర్ఖుడైన ఆయన తండ్రి వెనక ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. వాస్తవానికి ఆయన కూడా లోపలంతా కూడా వ్యతిరేకిస్తున్నాడు ఈయన చర్యల్ని, తప్పట్లేదు ఆయనకి. కానీ ఇవాళ ఆయన వికృత రూపం చూసిన తర్వాత కూతురు బయటికి రావాల్సి వచ్చింది. ఇంత వికృత రూపమా అని చెప్పేసి, ఇంత దిగజారుడు వ్యవహారం, అంటే ఒక దిగజారుడు వ్యవహారం, వికృత రూపం అనను. ఆ వికృత రూపం ఇవాళ చూపించాడు ఆయన, అదేంటో చెప్తాను. కానీ ఇంత దిగజారుడు వ్యవహారమా? ఒక జగన్మోహన్ రెడ్డి కోసం, ఆయన కోసం అరులు చాస్తూ పవన్ కళ్యాణ్ అంటే ఒక నిజాయితీపరుని విమర్శించడం ఏంటి అనేది వాళ్ళు జీర్ణించుకోలేక ఇవాళ మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. కానీ దానికి మళ్ళీ ఆయన కౌంటర్గా మాట్లాడుతూ ఏమన్నాడంటే, కూతురు తన ప్రాపర్టీ మొన్నటి వరకు, పెళ్లి చేసిన తర్వాత తను అత్తారింటి ప్రాపర్టీ అన్నాడు. ఏందయ్యా ఇది వికృత రూపం అంటే? ఈ ముసలోడి వికృత రూపం ఇది. చెదలు పట్టిన చెక్క అని నేను ఊరికే అనలేదండి. చెదలు పట్టిన చెక్క ఉంటే ఖచ్చితంగా ఇల్లంతా చెదలబట్టిపోద్ది, ఆ అపార్ట్మెంట్ అంతా చెదలబట్టే అవకాశం ఉంది. దాన్ని ఏం చేయాలా? కొట్టి బయటపడేసి కాల్చిపడేయాలా. అది చెదలబట్టిన చెక్కను మనం చేయాల్సింది. అలాంటి చెదలబట్టిన చెక్కతో పాటు మనం ఉంటే మనం కూడా చెదలబట్టిపోతామన్న ఒక భయంతో వాళ్ళ కుమార్తె వాళ్ళ బయటకు వచ్చింది. ఆమె పలువురి దగ్గర చెప్తున్నారట, ఏమనంటే తండ్రిని వ్యతిరేకించడం వద్దా అని ఎంతో సంఘర్షణకు లోనయ్యారు ఆవిడ. కానీ చరిత్ర మనల్ని క్షమించదు అని ఆమె బయటికి రావడం జరిగింది. చరిత్ర క్షమించదు, తండ్రి మూర్ఖత్వానికి మనం బలి కాకూడదు అని చెప్పేసి ఆమె బయటకు వచ్చి సంఘంలో, సమాజంలో కొంచెమైనా ముద్రగడ మతి భ్రమించి చేసి ఉండొచ్చు అనే ఒక రీతిలో ఆయన కుమార్తె బయటకు వచ్చింది. రేపు మాపు ఆయన కొడుకు కూడా బయటకు రావాలని నేను ఆకాంక్షిస్తున్నా. లోపలే మనసులో పెట్టుకోవద్దు గిరి గారు, మీరు బయటకు రావాలి. మీరు బయటకు వచ్చి ముద్రగడ గారి వికృత రూపాన్ని, ఆయన ఒక ఛాదస్తాన్ని, మూర్ఖత్వాన్ని ప్రపంచానికి చాటాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఏమంటాడు ఆయన, అయినా కానీ నేను నా కూతుర్ని ఎవరో మార్చేశారు, ప్రలోభ పెట్టారంటారు. సిగ్గుండాలయ్యా, ఈ వయసులో నువ్వు ప్రలోభపడి మళ్ళీ కూతుర్ని అంటావు. సమాజంలో చరిత్ర క్షమించదు, ఈ సొసైటీ మనం క్షమించదని ఆమె బయటకు వచ్చింది. అర్థం చేసుకో కొంచెమైనా ముద్రగడ మేము. సో చాలామంది అంటున్నారు ఉప్మారెడ్డి అని. ఉప్మారెడ్డి అనకండి, అసలుకి పద్మనాభరెడ్డి అని కూడా అనకండి. దయచేసి ఉప్మా అనుకోండి, రెడ్డి అనొద్దు ఎవరు కూడా. ఎందుకంటే పాపం రెడ్డి మిత్రులు చాలామంది నాకు ఫోన్ చేశారు. ఏంటా రెడ్డి అంటే వైసీపీ అంటే రెడ్డినా? కాదు కదా, రెడ్లందు వైసీపీ రెడ్లు వేరయ్యా అనాలి. కాబట్టి ఈ రెడ్ల మిత్రులందరూ ఫోన్ చేసి, బాబు ఆ దరిద్రాన్ని మాకెందుకు అంటగడుతున్నారు? మీ దగ్గర చెదలబడితే మాకిస్తారా? మంచి వస్తువులు కదా మేము తీసుకోవాలి, మేము మిత్రులమే కదా, సమాజంలో అందరం మనం మనుషులమే కదా, చెదలబెట్టిన వస్తువుల్ని మేము మాత్రం తీసుకుంటామా? బయట పడేసి కాల్చిపడేయండి, మాకు మాత్రం అక్కర్లేదు అని చెప్తున్నారు. కాబట్టి ఉప్మా అనండి, లేకపోతే చెత్తానండి, చెదారమనండి, చెదలబెట్టని చెక్కనండి తప్ప ఉప్మారెడ్డి అనో పద్మావరెడ్డి అనో మనం అనకపోవడమే ఉత్తమం. పాపం రెడ్డి సోదరులందరూ కూడా వాళ్ళ హృదయాలు గాయపడుతున్నాయి. ఇకపోతే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, బహుశా వైసీపీలో ఇది కామన్ కావచ్చు. ఆడపిల్లని ఒక ప్రాపర్టీతో ముద్రగడ గారు పోల్చారంటే అది ముద్రగడ తప్పే కాదు. వైసీపీలోకి వెళ్ళిన తర్వాత ఆయనకి ఆ రకమైన ఒక ఆవహించేస్తుంది అనమాట. బహుశా ఆయనకు ముందు నుంచి ఉందేమో నాకు తెలియదు ఆ విషయం. కానీ వైసీపీలో మీరు చూడండి, ఆయన ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అంటారు కదా. ఇప్పుడు ఆవు చేలో మేస్తే అంటే జగన్మోహన్ రెడ్డే ఆడవాళ్ళని అపహాస్యం చేసి మాట్లాడతారు.
పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి పదే పదే మాట్లాడుతూ ఎప్పుడో మర్చిపోయిన సంఘటనల్ని గెలికి వాళ్ళ కుటుంబాల్లో చిచ్చు రేపుతున్న ఒక దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే వాళ్ళ సొంత చెల్లి, అరే పక్కన వాళ్ళ గురించి పక్కన పెట్టండి, సొంత చెల్లి ఏ చీర కట్టుకుంటే ఏమయ్యా నీకు, దాని గురించి కూడా అవమానకరంగా మాట్లాడే ఒక మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. సో జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు ఆడవాళ్ళని అవమానించడం. ఆయనే కాదు, ఒక కొడాలి నాని తీసుకోండి, ఒక అంబటి రాంబాబు తీసుకోండి, వీళ్ళందరికీ కూడా ఆడపిల్ల అంటే ఒక మెటీరియల్ వీళ్ళందరికీ, మనిషి కాదు, ఆత్మ ఉంది అని వాళ్ళు భావించరు. ఇలాంటి వ్యక్తుల మధ్య ఇవాళ ముద్రగడి చేరితే ముద్రగడి ఏమన్నా భిన్నంగా మాట్లాడతాడా? ఇకపోతే శాసనసభ సాక్షిగా 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారిని కూడా అవమానించారు, వాళ్ళ సతీమణిని అవమానించారు. ఇలాంటి ఒక గ్రూప్ వైసీపీ అనేది, ఇలాంటి ఒక ముఠా, ఆడవాళ్ళ పట్ల గౌరవం మర్యాద లేని ఒక ముఠా. ఆ ముఠాలో చేరిన తర్వాత ముద్రగడ వేరేలాగా మాట్లాడతారని మనం భావించొద్దు. ఈ చెదరబట్టిన చెక్క ఇవాళ మరింత జుగుప్సాకరంగా కన్న కూతుర్ని ఒక ప్రాపర్టీతో పోల్చాడంటే ఇతను ఎంత దుర్మార్గుద్దా. మళ్ళీ దానికి ఏంటి, ఆయన అలా మాట్లాడుతూ ఉంటే పక్కనే ఉన్న వంగా గీత గారు ఒక స్త్రీమూర్తే కదా, ఆమె కూడా చప్పట్లు కొడుతుందండి. ఎంత అంటే వాళ్ళకి కనీసం చేము కుట్టినట్టు కూడా ఉండదు. మనం ఆడవాళ్ళ పట్ల ఎట్లా మాట్లాడాలి, ఎలా వ్యవహరించాలి అనేది కూడా ఉండదు. ఒక స్త్రీమూర్తి అయి ఉండి, ఒక ఎంపీగా ఉండి, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజాప్రతినిధి అయి ఉండి అతను ఏం మాట్లాడుతున్నాడు, ఆడవాళ్ళని ఒక ప్రాపర్టీతో పోల్చినప్పుడు ఒరే ముసలాడా తప్పేది అని చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా అమ్మా? చెప్పండి అమ్మా. సో ఈ రకంగా మీరు కూడా చప్పట్లు కట్టి ప్రోత్సహిస్తారా అందరినీ? ఇలాగ ముద్రగడకి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.